మోడ్రన్ రాబిన్ హుడ్ గా నితిన్ ట్రైలర్ ఎలా ఉందంటే నితిన్ హీరోగా వెంకీ కుడుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీస్ట్ యాక్షన్ కామెడీ రాబిన్ హుడ్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీలతో ఒక రకంగా సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు. ఎక్స్లో బాగా పాపులర్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ గ్రోక్ని ఉపయోగించి ట్రైలర్ లాంచ్ డేట్ని ప్రకటించిన చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం ట్రైలర్ని విడుదల చేశారు. నా పేరు రామ్ సార్, ఏజెన్సీకి తగ్గట్టుగా రాబిన్ హుడ్ అని మార్చేసుకుంటున్నాను అని నితిన్ చెప్పే డైలాగ్తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యాంతం ఎంటర్టైనింగ్గా, ఇంట్రెస్టింగ్గా సాగింది. హైఫై ఇళ్లను టార్గెట్గా చేసుకుని మారు వేషాల్లో దోపిడీలు చేసే మోడ్రన్ రాబిన్ హుడ్గా నితిన్ కనిపించాడు. అతన్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగిన పోలీస్ ఆఫీసర్ పాత్రను మలయాళ నటుడు షైన్ టామ్ చాకో పోషించాడు. ఒక బిలియనియర్ డాటర్ నీరా వాసుదేవ్ శ్రీలీల ఇండియాకి వస్తే ఆమెకు రక్షణ కల్పించే బాధ్యతను రాజేంద్ర ప్రసాద్కు చెందిన సెక్యూరిటీ ఏజెన్సీకి అప్పగించారు. అయితే Z+ కేటగిరీ అడిగితే 70+, 80+ సెక్యూరిటీ గార్డ్స్ని రెడీ చేశారు. దీంతో శ్రీలీలకు సెక్యూరిటీగా వెళ్లిన నితిన్ ఆమెను ప్రేమలో పడేయడానికి ట్రై చేస్తున్నాడు. అయితే దాని వెనుక అతనికి ఏదో పెద్ద స్కెచ్ ఉన్నట్లు తెలుస్తోంది. వెంకీ మార్క్ కామెడీ ప్రాసలు, పంచ్ డైలాగ్స్ చాలానే ఉన్నాయి. ఓ సీన్లో మనం కూడా మన 4 ఫాదర్స్ని ఫాలో అవ్వాలి అని శ్రీలీల అంటే ఈ అమ్మాయికి 4 ఫాదర్సా అని రాజేంద్ర ప్రసాద్ అంటారు. 4 ఫాదర్స్ అంటే 4 ఫాదర్స్, నలిగిపోయిన మదర్ కాదయ్యా, మన పూర్వీకులు అని అర్థం అని వెన్నెల కిషోర్ వివరిస్తే, పూర్వీకులు అంటే అదో క్యాస్ట్ కదా అని రాజేంద్ర ప్రసాద్ అనడం నవ్వు తెప్పిస్తోంది. అయితే ఫన్నీగా సాగిపోయే ఈ సినిమాలో భయంకరమైన విలన్స్ కూడా ఉన్నారు. కామెడీతో పాటుగా యాక్షన్ పాళ్ళు కూడా కాస్త ఎక్కువే అని హింట్ ఇచ్చారు. కరోనా వస్తే క్వారంటైన్ 14 రోజులే, నేను వస్తే లైఫ్ లాంగ్, ఈ ప్రపంచమే చాలా ఇల్లాజికల్, జ్యోతి గారు ఇంగ్లాండ్ ఈతో స్టార్ట్ అవుతుందా, ఇండియా ఐతో స్టార్ట్ అవుతుంది అంటూ నితిన్ చెప్పే డైలాగ్స్ అలరిస్తాయి. ఇక స్క్రీన్ మీద నితిన్ శ్రీలీల జోడి బాగుంది. దేవదత్త నాగే, మైమ్ గోపి, శుభలేఖ సుధాకర్, ఆడుకాలం నరేన్, ప్రవీణ్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. కేతికా శర్మ అదిదా సర్ప్రైజ్ అనే ఐటెం సాంగ్ చేసింది. ఓవరాల్గా యాక్షన్, కామెడీ, అడ్వెంచర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలబోసి డైరెక్టర్ వెంకీ కుడుమల రాబిన్ హుడ్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ట్రైలర్తోనే క్లారిటీ ఇచ్చాడు. జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాయి శ్రీరామ్ కెమెరా వర్క్ ప్రధాన కారణంగా నిలిచాయి. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాని భారీ బడ్జెట్తో నిర్మించారు. కోటి ఎడిటర్గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. భీష్మ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో రాబిన్ హుడ్ పై అందరిలో మంచి అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లిమ్స్, టీజర్, సాంగ్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్గా వదిలిన ట్రైలర్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి.